చిన్నప్పుడు చదువుకునే సందర్భంలో మీకు ఏ విధంగా అంటే మీ అడుగులు చదువు నుంచి ఏ విధంగా పోలీస్ వైపు అడుగులు వేసాయంటే దానికి పునాది ఎక్కడ పడింది సార్ అసలు? అసలు నాకు మొదటి నుంచి స్వోత్కర్ష అనుకోకపోతే, నాలుగో క్లాస్ నుంచి నాకు జనరల్ నాలెడ్జ్ అంటే భలే ఇష్టం. నేను నాలుగో క్లాస్‌లో ఉన్నప్పుడే మా టౌన్‌లో ట్రంక్ రోడ్ దగ్గర కూల్ డ్రింక్ షాప్ ఉంటే అక్కడికెళ్ళి రోజు కూర్చొని ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ పేపర్ చదువుతూ ఉండేవాడిని. ఆ షాప్ కీపరు నన్ను చూసి చాలా మెచ్చుకొని మురిసిపోయి రోజు ఒక చాక్లెట్ ఇచ్చేవాడు. సో, ఆ తర్వాత ఇంగ్లీష్ పేపర్‌లు అవన్నీ చదవడం, ఆర్టికల్స్ రాయడం ఇవన్నీ నేర్చుకున్నాను. సో, మొదటి నుంచి కూడా నాకు జనరల్ నాలెడ్జి బాగా ఇంట్రెస్ట్ ఉండేది. సో, దానివల్ల నాకు ఏదైనా మనం చేయాలనుకుంటే పొలిటీషియన్ కాలేమని తెలుసు. మనకున్న వాల్యూస్, మనకున్న పరిమితుల వల్ల. కాబట్టి ఏదైనా మంచి ఉద్యోగం, సివిల్ సర్వీస్ లాంటిది ఉద్యోగం చేయాలనే కోరిక ఉండేది. దానికి తోడు మా ఎలిమెంటరీ స్కూల్‌లో ఉన్న వివి రమణయ్య గారని మా హెడ్ మాస్టర్ గారు నన్ను చాలా ఎంకరేజ్ చేసేవాడు. ఆయన మాకు గురజాడ అప్పారావు గారి దేశభక్తి గీతాలు ఇట్లాంటివన్నీ మూడో క్లాస్‌లోనే నేర్పించాడు. ఇంతే కాకుండా మా చిన్న స్కూలు 2 క్లాసులు. అయినా 2 పూల కుండీలు ఉన్నా కూడా నన్ను మూడో క్లాస్‌లోనే ఆ స్కూల్‌కి ఆయన నన్ను గార్డియన్ మినిస్టర్‌గా డిక్లేర్ చేశాడు. 4వ క్లాస్‌లో గంటల మంత్రిని చేశాడు. ఓ రైలు పట్ట గంటగా పెడితే దాన్ని గంట గంట కొట్టడం క్లాస్ అయిపోగానే. అది మహా ప్రెస్టీజియస్ జాబ్‌గా అనుకునేవాళ్ళం. 5వ క్లాస్‌లో స్కూల్ ప్రధానమంత్రి చేశాడు. సో, ఇలా బాగా ఎంకరేజ్ చేశాడు ఆయన. హై స్కూల్‌కి వచ్చాక అది మహాసముద్రంలాగా ఉండేది. జిల్లా పరిషత్ హై స్కూల్ కావలి బోర్డు స్కూల్ చాలా పెద్దది. కానీ అక్కడ కూడా ఈ పునాది పడడం వల్ల వాల్యూస్ పేపర్ మెయింటైన్ చేయడం, కల్చరల్ యాక్టివిటీస్‌లో పాల్గొనడం, జనరల్ నాలెడ్జ్ ఆల్ ఇండియా టెస్ట్‌లో పాల్గొనడం, రెసిడేషన్ పోటీలు, వక్తృత్వ పోటీలు, ఎస్సే రైటింగు వీటిల్లో బాగా పార్టిసిపేట్ చేసేవాడిని. అప్పుడు 12థ్ క్లాస్ కూడా ఉండేది అక్కడ. అయినా కూడా నేను ఇప్పుడు మీరు చదువుతున్న సందర్భంలోనే సార్ జలగం అప్పుడు ముఖ్యమంత్రి జలగం వెంగళరావు గారి దగ్గర అది మీరు కాలేజీకి సన్మానం వచ్చాక ఏదో సన్మానం పొందినట్టున్నారు. అవును. అది ఏ సందర్భం సార్ అది? అది 75లో నేను ఇంటర్మీడియట్‌కి వచ్చినప్పుడు స్టేట్ లెవెల్‌లో వక్తృత్వ పోటీలు జరిగినప్పుడు నాకు స్టేట్ లెవెల్‌లో ప్రైజ్ వచ్చింది. సో, వస్తే అప్పుడు జలగం వెంగళరావు గారు మొదటి ప్రపంచ తెలుగు మహాసభలు జరిగాయి లాల్ బహదూర్ స్టేడియంలో. అక్కడ ఆయన నన్ను సత్కరించారు. సో, అది కూడా గొప్ప ప్రేరణ నాకు. తర్వాత రోటరీ క్లబ్బు, లయన్స్ క్లబ్బు అవి ఇవి అని కాదు, ఇంటర్ కాలేజ్, ఇంటర్ యూనివర్సిటీ అన్ని పోటీల్లో ఒక 100 ప్రైజులు వచ్చుంటాయి. ఒకసారి దామోదరం మునిస్వామి గారు మినిస్టర్‌గా ఉన్నప్పుడు కాలేజీలో నాకు అన్ని ప్రైజులు నాకు వస్తే సంచి తీసుకెళ్తే ఆయన అన్నాడు, ఇంకొక ఆయన ఎవరికో ఒక అబ్బాయికి ఒక్క ప్రైజ్ వస్తే ఫోటో తీస్తే, ఈ అబ్బాయికి ఇన్ని ప్రైజులు వచ్చాయి ఫోటో తీయండి అని నిలబెట్టి ప్రత్యేకంగా ఫోటో తీయించాడు. ఇట్లా మా కాలేజీ, స్కూల్ ప్రభావం నా మీద చాలా ఉండేది. అంటే ఐపీఎస్ అవ్వాలి లేదంటే సివిల్ సర్వీస్ రాయాలి అనేది ప్రత్యేకమైన ప్రేరణ ఏమైనా ఉందా సార్ మీకు? అది ఎలాగా? ఉంది. అది ఎందువల్ల నచ్చిందంటే జనరల్ నాలెడ్జ్ ఎక్స్‌పోజర్ ఉంది కాబట్టి అంతర్గతంగా ఆ భావన ఉండేది. అయితే మాకున్న ఆర్థిక పరిస్థితుల వల్ల ముందు ఏదో ఒక జాబ్ వస్తే నన్ను నేను సపోర్ట్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఆంధ్ర బ్యాంక్‌లో ముందు చేరిపోయాను. ఆ తర్వాత నాకు మళ్ళీ ఎన్నేళ్ళు చేశారు సార్ ఆంధ్ర బ్యాంక్? ఆంధ్ర బ్యాంక్‌లో నేను 5 ఏళ్ళు చేశాను. ఏ సంవత్సరం టు ఏ సంవత్సరం అది మధ్యలో సార్? 1979 నుంచి 83, 84 దాకా. హ్మ్. బ్యాంక్ ఉద్యోగం నుంచి సివిల్స్ వైపు ఎలా మళ్ళారు సార్? దానికి ఏమైనా ప్రత్యేకమైన శిక్షణ తీసుకున్నారా? లేకపోతే ఎలాగ సార్ అసలు? లేదు, నేనేమి నా అంతట నేనే నన్ను నేను సెల్ఫ్ కోచెస్ కాకపోతే ఒక నెల రోజులు సెలవు తీసుకున్నాను. హ్మ్. నా అంతట నేనే లాడ్జ్‌లో నెల్లూరులో ఒక హోటల్ రూమ్ అద్దెకు తీసుకొని నెల రోజులు నేనే ప్రిపేర్ అయ్యి నాకు జనరల్ నాలెడ్జ్ బేస్ ఉన్నది కాబట్టి అది నాకు బాగా అంటే ఉపయోగపడింది. ఏ సబ్జెక్ట్స్ ప్రధానంగా తీసుకున్నారు సార్ అప్పుడు? నేను అప్పుడు ఎకనామిక్స్ తీసుకున్నాను, సోషియాలజీ తీసుకున్నాను. 2 నా సబ్జెక్ట్స్ కాదు. కానీ నాకున్న జనరల్ నాలెడ్జ్‌తో నేను ఆ 2 కొంత కొట్టుకొని వచ్చాను. అంటే సాధారణంగా ఇప్పుడు ఎవరైనా సివిల్స్ రాయాలంటే ప్రత్యేకంగా ఒక హైదరాబాదు వెళ్ళి సివిల్ సెంటర్ కోచింగ్ దాంట్లో కానీ లేదంటే ఢిల్లీ వెళ్ళి అక్కడ కోచింగ్ తీసుకోవడం కానీ, ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే కనుక 2 స్టేజ్‌లు దాటిన తర్వాత అంటే ప్రిలిమినరీ కావచ్చు, మెయిన్స్ రాసిన తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే దానికి ప్రత్యేకమైన కోచింగ్‌లు తీసుకుంటారు. అంటే మీరు కేవలం నెల రోజుల్లోనే దానికి ప్రయత్నం చేయడానికి సక్సెస్‌ఫుల్ అవ్వడానికి వెనక కారణం ఎలా సార్ అసలు? ఏముంటుంది అసలు? అదే అంతకుముందు నన్ను ఆ జనరల్ వైడ్ రీడ్‌కి బాగా హెల్ప్ చేసింది నాకు. అది ప్రధాన కారణం. ప్రతిరోజు పేపర్ చదివేవారు. ఖచ్చితంగా. హ్మ్. 2, 3 పేపర్లు అసలు ఇంకా ఉద్యోగం చేతిలో రోజు 10 పేపర్లు చదివాను. ఇప్పుడు మళ్ళీ రిటైర్ అయ్యి తగ్గించాను గానీ, హ్మ్. లేతే నాకు ఇప్పటికి కూడా రాత్రి కూడా 2 గంటలు, 3 గంటలు అవుతుంది నాకు ట్విట్టరు, వాట్సాప్ ఇవన్నీ చూసుకుంటూనే ఉంటాను. ఎందుకంటే నాలెడ్జ్ ఒక మహాసముద్రం. ట్విట్టర్ చూస్తే ప్రతి నిమిషం రోల్ అయిపోతుంటుంది. ఈ ఒక సబ్జెక్ట్ కాదు, మహాసముద్రం అది. సో, ఆ జ్ఞాన సముద్రంలో మునకలు వేయడం అనేది ఒక మంచి అలవాటు నాకు చిన్నప్పుడు అలవడింది.
సో అది నాకు ప్రొఫెషనల్గా ఎన్ని గంటల సేపు మీరు ప్రిపేర్ అయ్యేవారు సార్ అప్పుడు ఆ నెల రోజులు మీరు మ్యాక్సిమం ఎలా ప్రిపేర్ అయ్యేవారు దాని ప్రిపరేషన్ ఏ విధంగా చేశారు అసలు నేనే జనరల్ బుక్స్ కొనుక్కున్నాను, ఎకనామిక్స్ మీద, సోషియాలజీ మీద. రెండు జనరల్ సబ్జెక్ట్సే కాబట్టి కొంత ఐడియా ఉన్నవి. నేను బీకామ్ చదివాను కాబట్టి డిగ్రీలో ఎకనామిక్స్ మీద కొంత ఐడియా ఉన్నది. సోషియాలజీ ఈ జనరల్ ఎక్స్పోజర్ వల్ల ఉండేది. సో ఆ పుస్తకాలు చదువుకొని నేను కవర్ చేయగలిగాను. ఎంత వచ్చింది సార్ ర్యాంక్ అప్పుడు ఫస్ట్ ఎన్నో అటెంప్ట్ సార్ ఫస్ట్ అటెంప్ట్ లోనే వచ్చిందా 200th ర్యాంక్ వచ్చింది. ఎన్నో అటెంప్ట్ సార్ అది ఫస్ట్ అటెంప్ట్ లో సెకండ్ అటెంప్ట్. ఫస్ట్ అటెంప్ట్ ఒకసారి చేశాను, కానీ అప్పుడు ఆరోగ్యం బాగలేక మెయిన్ రాలేకపోయాను ప్రిలిమ్ పాస్ అయ్యాక. అందుకని తర్వాత మళ్ళీ ఇది చేశాను అన్నమాట. అప్పుడు 86 బ్యాచ్ కింద మిమ్మల్ని 85 ఎగ్జామ్, అది 86 బ్యాచ్ కింద తీసుకున్నారు. ఫస్ట్ ట్రైనింగ్ ఎక్కడ సార్ ఫస్ట్ పోస్ట్? మాది ఫౌండేషనల్ కోర్స్ అని అన్ని సర్వీసుల వాళ్ళకి కలిపి ముస్సోరీలో 3 నెలలు ట్రైనింగ్ ఇస్తారు, 3.5 months. అది అయ్యాక నేషనల్ పోలీస్ అకాడమీ హైదరాబాద్లో 1 year 9 months ట్రైనింగ్ ఉంటుంది, మొత్తం కలిపి 2 years. ఫీల్డ్ పోస్టింగ్ లో ట్రైనింగ్ ఎక్కడ చేశారు ఫస్ట్? ఫీల్డ్ పోస్టింగ్ ఢిల్లీలో చేశాను, సౌత్ ఢిల్లీలోని ఏసీపీగా చేశాను. అప్పుడు చేసిన ఒక మంచి పని ఏంటంటే, నేను విక్టిమ్స్ ఆఫ్ క్రైమ్ రిలీఫ్ ఫండ్ అని మొదటిసారిగా ఇండియాలో నేను ఒక ఫండ్ స్థాపించాను, పబ్లిక్ కోఆపరేషన్. ఒక 5 లక్షల రూపాయలు పబ్లిక్ డొనేషన్స్ సేకరించి దాని ద్వారా ఈ క్రైమ్ విక్టిమ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కొంచెం సైకలాజికల్గా, ఫైనాన్షియల్గా హెల్ప్ చేసేవాళ్ళం. సో దానికి అందరూ మెచ్చుకున్నారు దాన్ని, ఆ ఇనిషియేటివ్ నేను తీసుకున్నాను. ట్రైనీ ఎస్పీగా? అవును, ట్రైనీ ఎస్పీగా ఉన్న సందర్భంలో ఢిల్లీలో ట్రైనింగ్ ఎస్పీగా చేసినప్పుడు. తర్వాత ఎక్కడ సార్ ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ జరిగింది? ట్రైనింగ్ అయ్యాక నేను ఢిల్లీలోనే డిఫెన్స్ కాలనీ ఏసీపీ గాను, సౌత్ ఢిల్లీ హెడ్ క్వార్టర్స్గా చేశాను. ఆ తర్వాత ప్రమోషన్ వచ్చాక మిజోరం వెళ్ళాను. అక్కడ నేను క్యాడర్ మీకు ఏ క్యాడర్ ఇచ్చారు సార్? 86 క్యాడర్ అంటే అది ఏ క్యాడర్? 200 ర్యాంక్ వచ్చింది. నాది అగ్ము క్యాడర్ అంటారు మాది, అంటే అరుణాచల్, గోవా, మిజోరం అండ్ యూనియన్ టెరిటరీస్ క్యాడర్ అని సెంట్రల్ క్యాడర్ ఇది. దానికి ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ కూడా యాడ్ చేశారు, లడఖ్ కూడా యాడ్ చేశారు, ఎక్స్పాండ్ చేశారు. సో ఈ కేంద్రపాలిత ప్రాంతాల్లో ముఖ్యంగా ఇతర మెన్షన్ చేయబడ్డ రాష్ట్రాల్లో మనం పనిచేయాలన్నమాట. ఎలా అంటే మీకు ఇప్పుడు ఈ ఫస్ట్ మీరు ఏదైతే ఏసీపీగా చేసిన ఫస్ట్ ప్రయోగం ఏదందో పై ఆఫీసర్స్ నుంచి ప్రశంసలు వచ్చాయా సార్? అదే వచ్చాయి. పోలీస్ కమిషనర్ నాకు ఒక అప్రిసియేషన్ లెటర్ కూడా ఇచ్చాడు, ఆ క్రైమ్ రిలీఫ్ ఫండ్ ఏర్పాటు చేసింది. అప్పుడు సల్మాన్ ఖాన్ కూడా వచ్చాడు మా ఫంక్షన్కి. అంటే అంటే దాని ఉద్దేశం ఏంటి సార్ మీకు ప్రధానంగా? క్రైమ్ రిలీఫ్ క్రైమ్ వల్ల అఫెక్ట్ అయిన వాళ్ళు, ముఖ్యంగా స్త్రీలు, పిల్లలు, పేదవాళ్ళు. క్రైమ్ జరిగినప్పుడు పోలీస్ వాళ్ళు ఏం చేస్తారు, ఎవరైతే అఫెన్స్ చేశారో వాళ్ళని అరెస్ట్ చేస్తారు, ప్రాసిక్యూట్ చేస్తారు. దానివల్ల విక్టిమ్కి ఏం ప్రయోజనం ఉంది? కొంత ఉంటుంది కానీ మానసికంగా, కానీ ఆర్థికంగా కుంగిపోతారు, దెబ్బతింటారు, సైకలాజికల్గా దెబ్బతింటారు. సో మేము ఎక్స్పర్ట్స్ హెల్ప్ తీసుకొని వాళ్ళకి ధన సహాయం, సైకలాజికల్, ఎమోషనల్ సపోర్ట్ ఇచ్చేవాళ్ళం. కౌన్సిలింగ్ చేసేవారు సార్? సైకలాజికల్గా చేసాం కౌన్సిలింగ్, ఎక్స్పర్ట్స్ ద్వారా ఇప్పించేవాళ్ళం. తర్వాత మీరు 92, 93లోనే కదా సార్ ఢిల్లీలో డీసీపీ కూడా చేసినట్టున్నారుగా? అవును, డీసీపీగా నేను ఢిల్లీలో చేశాను 92, 93లో. అప్పుడు అది ఒక చాలా ఇంపార్టెంట్ పీరియడ్ అని చెప్పాలి. ఢిల్లీ పోలీస్ హిస్టరీలో కూడా చాలా క్రిటికల్ పీరియడ్ అప్పుడు, అది లా అండ్ ఆర్డర్ యాంగిల్లో. ఎందుకంటే అప్పుడు బాబరీ మస్జిద్ డిమోలిషన్ జరిగింది. అప్పుడు కమ్యూనల్గా బాగా సెన్సిటివ్గా ఉన్న నార్త్ ఈస్ట్ ఢిల్లీ, ఈస్ట్ ఢిల్లీ కూడా బాగా ఎఫెక్ట్ అయ్యాయి, ఓల్డ్ ఢిల్లీతో పాటు. సో నేను అప్పుడు ఈస్ట్ ఢిల్లీలో డీసీపీగా చేశాను. అప్పుడు చాలా పెద్ద ఎత్తున త్రిలోక్పురి, కళ్యాణ్పురి, సీలంపూర్ ఇలాంటి సెన్సిటివ్ ఏరియాస్ చాలా ఉన్నాయి. అంతకుముందు చాలా పెద్ద గొడవలు జరిగేవి అక్కడ. మేము ప్రివెంటివ్ పోలీసింగ్ ద్వారా ఎఫెక్టివ్గా 24 గంటలు ఇళ్లకు కూడా పోకుండా ఒక 45 రోజులు కళ్ళకు ఒత్తులు వేసుకొని అక్కడ పెట్రోలింగ్ చేసి కంట్రోల్ చేసాం. అందుకని మా ఈస్ట్ ఢిల్లీలో ఏమి ఇన్సిడెంట్ జరగలేదు. కానీ నార్త్ ఈస్ట్ కూడా ఈక్వల్లీ సెన్సిటివ్, ఓల్డ్ సీలంపూర్, వెల్కమ్ ఏరియా, షాద్రా ఏరియాస్లో అక్కడ కొన్ని సంఘటనలు జరిగి 40-50 మంది చచ్చిపోయారు. మా ఏరియాలో 2-3 ఐసోలేటెడ్ ఇన్సిడెంట్లో మర్డర్ చేయబడ్డారు. కానీ మొత్తం మీద మేము చేసిన కృషికి అక్కడ ప్రజలు సంతోషించి ఈ టెన్షన్స్ అన్ని పోయాక 2 నెలల తర్వాత పోలీస్ ఆఫీసర్లందరినీ ప్రతి పోలీస్ స్టేషన్ ఏరియాలో సిటిజన్స్ మమ్మల్ని సన్మాన సభలు పెట్టి గౌరవించారు. అది మాకు మిగిలిన ఆనందం, తృప్తి.